ఇక రేపే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 5న హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన జూన్ 11న బుధవారం హాజరవుతానంటూ కమిషన్ కి సమాచారం ఇచ్చారు. ఇక నిన్న ఇవాళ కేసీఆర్ తో హరీష్ రావు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇక ఈ కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలని కమిషన్ విచారించింది. ఆర్థిక టెక్నికల్ అంశాలపై ఇద్దరి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జూన్ 11 అంటే రేపే. సమయం ఉదయం 11 గంటలకు. స్థలం హైదరాబాద్ విఆర్కే భవన్. అంశం కాళేశ్వరంపై ఎంక్వైరీ. విచారణ ఎదుర్కొంటుంది, హాజరవుతుంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రశ్నించేది కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ రేపు స్వయంగా హాజరవుతారని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇప్పటికే నిన్న హరీష్ రావును, ఈ నెల 6న మాజీ ఆర్థిక మంత్రి ఈటెలను విచారించింది కమిషన్. ఇక ఈ క్రమంలో రేపటి కేసీఆర్ విచారణ ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ పై కమిషన్ సంధించే ప్రశ్నలేంటి, ఆయన సమాధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి కేబినెట్ ఆమోదం ఉందా, ముందనుకున్నట్లు కాకుండా బ్యారేజ్లని మరో చోట నిర్మించడంలో ఉద్దేశం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు సంధించనున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటి వరకు 114 మందిని విచారించింది ఈ కమిషన్. రేపు లాస్ట్ బంతి మాదిరిగా 115వ వ్యక్తిగా మాజీ సీఎం కేసీఆర్ ని విచారించబోతున్నారు. కమిషన్ విచారణ ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, కేసీఆర్ విచారణ తర్వాత మరో ఎత్తు అన్నట్టుగా మారింది. అంతా తానే కాళేశ్వరం నిర్మించారని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. బీఆర్ఎస్ సైతం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గా చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే కమిషన్ పిలవకపోయినా స్వయంగా వెళ్లి తాను సమాచారం ఇస్తానని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ పరిణామాలన్నింటి క్రమంలో రేపటి కేసీఆర్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కమిషన్ కి విధించిన గడువును ఇప్పటికే 6 సార్లు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత గడువు జూలై ఆఖరు వరకు ఉంది. రేపటి కేసీఆర్ విచారణతో కాళేశ్వరంలో అసలేం జరిగింది అన్న అంశంపై ఓ స్పష్టత వస్తుందని కమిషన్ భావిస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ఎట్టకేలకి విచారణకి హాజరవబోతున్నారు. మొత్తానికి రేపటితో ఇక ఈ కేసుకి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? రేపటి కేసీఆర్ విచారణ పైన ఒక హైప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో 114 మందిని విచారించడం ఒక ఎత్తు అయితే, 115వ వ్యక్తిగా అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ని విచారించడం ఒక ఎత్తు అని చెప్పవచ్చు. కేసీఆర్ హిస్టరీలోనే, కేసీఆర్ మొత్తం కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో ఇప్పటివరకు ఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఆయన ఫేస్ చేయలేదు. మొదటిసారి కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన అవుతున్నారు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు విచారించే వాళ్ళందరూ కూడా ఎవరు పూర్తి స్థాయి బాధ్యులు కారు, పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకున్న వారు ఎగ్జిక్యూషన్ పార్ట్లో వాళ్ళంతా భాగం. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం అప్పుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంది ఆయనే, క్యాబినెట్లో పెట్టారా పెట్టలేదా అనేది చెప్పాల్సింది ఆయనే. వీటితో పాటు ఇంకొన్ని కీలక ప్రశ్నలు కూడా కమిషన్ అడగనుంది. ముఖ్యంగా ఆ కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ ఏ విధంగా వచ్చింది మీ దగ్గరికి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇనిషియల్గా ఎలాంటి విషయాలపై రెస్పాండ్ అయ్యారు, ఏం చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక మూడోది, ఎందుకని రహస్యంగా ఉంచారు, ఎందుకని ఆ బ్యారేజ్ వద్దకు ఎవరిని చాలా రోజుల పాటు వెళ్ళనివ్వలేదు, ఇవన్నీ కూడా అడగనున్నారు. దీంతోపాటు క్యాబినెట్లో తుమ్మల ఆరోపిస్తున్నట్లుగా క్యాబినెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్ జరగలేదు, అసలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పారు. కాబట్టి అసలు క్యాబినెట్లో పెట్టారా పెట్టలేదా, రీడిజైనింగ్కి సంబంధించి ఏ అంశాలను ప్రాతిపదికగా రీడిజైనింగ్ చేశారు, బ్యారేజ్ లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి ఎందుకని ఇక్కడ 3 బ్యారేజీలు నిర్మించి పంప్ హౌజుల ద్వారా నీటిని తరలించాలనుకున్నారు, ప్రాజెక్ట్కైనా వ్యయమెంత, ఎన్నిసార్లు మీరు ఎక్సలేషన్ చేశారు, ఎంత లోన్ తీసుకున్నారు, కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్స్ అడగనున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది, చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టనుంది. మొన్న హరీష్ రావు వచ్చినప్పుడే చాలామంది అక్కడ పబ్లిక్ కార్యకర్తలు కానీ లేకపోతే ఆయన ఫాలోవర్స్ కానీ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. ఫామ్ హౌస్ నుంచి బయలుదేరడమే చాలా పెద్ద ర్యాలీగా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అవుతున్నారు. కాబట్టి బీఆర్కే భవన్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలంతా కూడా రేపు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం కమిషన్ లోపలికి ఓపెన్ కోర్టు కాబట్టి ఎవరైనా రావచ్చు, విచారణ సందర్భంగా ఎవరైనా అక్కడ ఉండొచ్చు. కాబట్టి లోపల కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కూడా లోపలికి వెళ్ళనున్నారు. ఇక బయట జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్షిప్ అంతా కూడా హైదరాబాద్కు రానుంది. ఒక పెద్ద ఎత్తున బల ప్రదర్శన, జన సమీకరణ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రేపు
కేసీఆర్ అటెండ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారా, విచారణలో ఏం అడిగారు ఏంటనేది ఆయన మీడియాకి చెప్తారా, ఓపెన్ కోర్టు కాబట్టి అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారా? ఇక వచ్చే నెల చివరి వరకు కమిషన్ గడువు ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఉంది కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత ఇక నివేదికను గవర్నమెంట్కి పీసీ ఘోష్, కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పీసీ ఘోష్ ఇమీడియట్గా సబ్మిట్ చేస్తారా, లేకపోతే టైం తీసుకొని దీంట్లో ఇంకేమైనా రిపోర్ట్ స్టడీ చేస్తారా అనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ.